ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. జాతీయ యువజన అవార్డుల కోసం యువకులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ పలు రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నమో డ్రోన్ దీదీ కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. దీపావళి సందర్భంగా నిర్వహించే స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్లో సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వార్తల వివరాలు. జాతీయ యువజన అవార్డుల కోసం అర్హులైన యువకులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఆరోగ్యం, మానవ హక్కుల ప్రమోషన్, క్రియాశీల పౌరసత్వం, సమాజ సేవ వంటి వివిధ రంగాల అభివృద్ధి, సామాజిక సేవలలో అద్భుతమైన పనితీరును కనపరిచిన 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డులో పతకం, ప్రశంసాపత్రంతో పాటు ₹1,00,000 నగదు బహుమతి, సంస్థకు ₹3,00,000 నగదు బహుమతి ఉంటుంది. ఈ అవార్డులు కేవలం ప్రశంసలు మాత్రమే కాదని యువ నాయకత్వంలో ప్రగతిశీల, సమ్మిళిత భారతదేశాన్ని పెంపొందించే వేడుకని కేంద్ర మంత్రి దృశ్య మాధ్యమ సందేశంలో పేర్కొంటూ, भारत की युवा शक्ति से पूरी दुनिया परिचित है। हर क्षेत्र में हमारी युवा शक्ति दुनिया में किसी से कम नहीं है। ऐसे ही युवाओं जो देश को विकसित बनाने में अपना महत्वपूर्ण योगदान दे रहे हैं। यह केवल एक पुरस्कार ही नहीं बल्कि हमारे युवा साथियों द्वारा राष्ट्र की प्रगति और सामाजिक कार्यों में उनके द्वारा दिए गए योगदान का सम्मान है। उन्हें यह ज्ञात करने एक माध्यम है कि आपको स्वयं के अंदर की चेतना को जागृत कर भारत के एक बेहतर नागरिक के रूप में स्वयं को प्रस्थापित करते हैं. జాతీయ యువజన అవార్డులు 2022-23 సంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. మరిన్ని వివరాలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి ప్రజలకు ఆయా రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధిలో ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు చేసిన కృషిని రాష్ట్రపతి కొనియాడారు. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దేశ శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా అభివృద్ధి చెందాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. అహ్మదాబాద్లోని పిరానాలో వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్లాంట్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ₹375 కోట్లతో పీపీపీ మోడల్లో పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ రోజుకు 1,000 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాల నుంచి 15 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అహ్మదాబాద్లో మొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్గా ఇది హరిత భవిష్యత్ నిర్మాణానికి దోహదపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. వారిలో 921 మంది నామినేషన్ల పేపర్లను అధికారులు తిరస్కరించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేర్కొన్నారు. అక్టోబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన, నవంబర్ 4వ తేదీన అభ్యర్థిత్వాల ఉపసంహరణ కాగా ఒకే విడతలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని లెబనాన్ ప్రధానమంత్రి నజీబ్ మికాటి అన్నారు. లెబనాన్లోని వివిధ ప్రాంతాలపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం కుదుర్చుకోవడానికి కాకుండా యుద్ధం తీవ్రతను పెంచేందుకే ప్రయత్నిస్తుందని అన్నారు. అమెరికా ఎన్నికలు జరగడానికి ముందే ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధంలో కాల్పుల విరమణ సాధ్యమవుతుందని అమెరికా రాయబారి అమోస్ హోక్స్టైన్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న ఇజ్రాయెల్ లెబనాన్పై చేసిన దాడులలో ఇప్పటివరకు 1,829 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు లెబనాన్లోని హెజ్బుల్లా సంస్థకు చెందిన 70% డ్రోన్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకం నమో డ్రోన్ దీదీ కార్యాచరణ మార్గదర్శకాలను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. 1,261 కోట్ల రూపాయలతో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మహిళా స్వయం సహాయక బృందాలకు ఈ పథకం ద్వారా డ్రోన్లను అందించేందుకు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2024-25 నుండి 2025-26 మధ్య కాలంలో ఎంపిక చేసిన 14,500 మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా డ్రోన్ పైలట్ శిక్షణ, వ్యవసాయ ప్రయోజనం కోసం 15 రోజుల అదనపు శిక్షణ కోసం ఎంపిక చేయబడతారు. నమో డ్రోన్ దీదీ స్కీమ్ను సత్వరమే అమలు చేయడానికి ఈ కార్యాచరణ మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు గణనీయ స్థాయిలో నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. అక్టోబర్ నెలలో 1.87 లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయని, ఇందులో సీజీఎస్టీ రూపంలో 33,821 కోట్ల రూపాయలు, ఎస్జీఎస్టీ రూపంలో 41,864 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ రూపంలో 99,111 కోట్ల రూపాయలు సమకూరాయి. సెస్ల రూపంలో మరో 12,550 కోట్ల రూపాయలు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ నెల వసూలైన 1.72 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 8.9% వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీలు 10.6% వృద్ధితో 1.42 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దిగుమతులపై విధించిన పన్నులు 4% మేర పెరిగి 45,096 కోట్ల రూపాయలు వసూలైనట్టు కేంద్రం తెలియజేసింది. అక్టోబర్ నెలలో 19,306 కోట్ల రూపాయలు రిఫండ్లు జారీ చేసినట్టుగా పేర్కొంది. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ 15వ ఎడిషన్ కోసం భారత ఆర్మీ బృందం ఈరోజు బయలుదేరింది. యుఎస్లో ఇడాహోలోని ఆర్చర్డ్ కంబాట్ శిక్షణ కేంద్రంలో రేపటి నుండి నవంబర్ 22 వరకు ఈ విన్యాసాలు నిర్వహించబడతాయి. భారత్, అమెరికా సైనికుల మధ్య ఈ ఏడాదిలో ఇది రెండో విన్యాసం. మొదటిది యుద్ధ్ అభ్యాస్ సెప్టెంబర్లో రాజస్థాన్లో నిర్వహించబడింది. జాయింట్ ఎక్సర్సైజ్లో పాల్గొంటున్న ఇరు దేశాల బృందంలో ఒక్కో దేశం తరపున 45 మంది సిబ్బంది ఉంటారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని ప్రోత్సహించడం వజ్ర ప్రహార్ విన్యాసాల ప్రధాన లక్ష్యం. కొత్త రైలు టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ నిబంధనలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ల గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు రైల్వే శాఖ తగ్గించింది. అయితే అక్టోబర్ 31వ తేదీ వరకు చేసిన అన్ని రిజర్వేషన్ బుకింగ్లు అలాగే ఉంటాయని తెలిపింది. విదేశీ పర్యాటకుల కోసం 365 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ పరిమితిలో ఎటువంటి మార్పు లేదని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూర్త ట్రేడింగ్లో సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. గంటపాటు నిర్వహించిన ఈ ట్రేడింగ్లో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 24,300 వద్ద ముగిసింది. ముహూర్త ట్రేడింగ్ అనేది హిందూ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కొనసాగింది. 3 టెస్టుల సిరీస్లో భాగంగా ముంబైలో వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు సాధించింది. ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. కాగా ఈ మ్యాచ్లో తొలి రోజు 5 వికెట్లు తీసిన భారత్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భారత టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన 5వ ఆటగాడిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ యువజన అవార్డుల కోసం యువకులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ పలు రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నమో డ్రోన్ దీదీ కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. దీపావళి సందర్భంగా నిర్వహించే స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూర్త ట్రేడింగ్లో సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.